हाय फ्रेंड्स, वेलकम टू रजिया बेगम चैनल फ्रेंड्स. लाइक एंड शेयर सब्सक्రైబ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను బూరెలు చేశాను ఫ్రెండ్స్. పూర్ణం బూరెలు చేశాను. శనగపప్పు ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అది చారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను. 3 టమాటాలు, 2-3 బెండకాయలు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఒకటి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ 2 చెంచాల నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసాను ఫ్రెండ్స్. దాంతోపాటు బెండకాయ కూడా వేసి వేగించుకుంటాను. 2 ఒకటేసారి వేగిపోతాయి. కొంచెం వేగినాక పసుపు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను టమాటాతో చేస్తున్నట్టు చింతపండు వేయడం లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని. ఎప్పుడైనా శనగపప్పు ఉడికించుకున్నప్పుడు ఏదైనా స్వీట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఇది పారేయకుండా చారు చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ ఆదరించండి ఫ్రెండ్స్ తప్పకుండా. మేము రోజా ఉన్నాం ఫ్రెండ్స్. రోజా కొరకు ఇవి చేశాను ఫ్రెండ్స్. నేను బూరెలు చేశాను చూడండి ఫ్రెండ్స్. వీడియో ఉంటుంది, అది కూడా పెట్టెలు పెడతా చూడండి తప్పకుండా. ఓకేనా? కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేసాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటున్నా తగినంత వేసుకోండి, రుచికి సరిపడినంత. మీ రుచికి. నేనైతే తక్కువ తింటా ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చెప్పేది ఉప్పు ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలని, ఎక్కువైతే ఏం చేయలేమని. సైరీ కొరకు చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది సైరీ కొరకు. సైరీ అంటే ఒక పొద్దు కొరకని ఉపవాసం పెట్టడానికి. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని దీంట్లో చారు వేసుకుంటే అయిపోతుంది. కారం వేసుకున్నాక సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ 2 నిమిషాలు. ఇది చారులో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి వేసుకొని కలుపుకున్నాను. ఒక 2-3 నిమిషాలు మరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ వేగినాయి కాబట్టి ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత అది చేసుకుంటే అయిపోతుంది. దీంట్లో కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఇప్పుడు లేదు, వేస్తలేను నేను. మా చెట్టు ఉన్నది కానీ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. అది కొట్టేసినాము. చెట్టు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు కొరకు ఊరికి కొనుక రావాలంటే అది మంచిగా ఉండలేదు ఫ్రెండ్స్. ఉపవాసం ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఓపిక లేదు అస్సలు. మళ్ళీ మా వారి కొరకు ఆలుగడ్డ ఫ్రై చేయాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం తగ్గింది, నేను వేస్తున్నాను. మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు లేదు కాబట్టి ఉన్నా లేకున్నా 2 వేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ లేదని కొత్తిమీర, పుదీనా వేసాను. ధనియా పౌడర్ వద్దు ఫ్రెండ్స్. కొంచెం మిరియాలు దంచి వేసుకోండి. దంచి వేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 1 నిమిషం ఉంచుకొని బంద్ చేసుకోవడమే. అయిపోయింది ఫ్రెండ్స్. బంద్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఆలుగడ్డ ఫ్రై కూడా చేస్తాను ఫ్రెండ్స్. మా వారి కొరకు చారుకి పక్కన ఆమ్లెట్ ఏదన్నా కావాలి కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఏదో అడిగితే అది చేసి పెట్టడం మనం బాధ్యత. వాళ్ళు అడిగితే చేయకుండా ఉండలేము కదా ఫ్రెండ్స్. మా వారు అడిగారు అందుకే చేస్తున్నాను. అయినా ఓపిక లేదు, అయినా కానీ చేస్తున్నాను. ఫ్రై రెసిపీ ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాను. అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చారు, ఆలుగడ్డ ఫ్రై మా వారి కొరకు, చారు నా కొరకు, కొంచెం టమాటా కూర, పెరుగు కూడా తోడేసాను ఫ్రెండ్స్. ఉదయాన్నే పెరుగు వేసుకొని తింటాం.